నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. మోడల్ మేకర్గా పనిచేస్తున్నాము. మా ఆదోని డివిజన్లో ఆరేకల్లు, నాగనాథనహల్లి, బైచిగేరి, కొత్తూరు, మళ్ళీ పెద్దహారవాడం గ్రామాల్లో మేము పనిచేస్తూ ఉన్నాము. గ్రామానికి ఒక ICRP ఉంటారు, వాళ్ళ పైన MT ఉంటారు, మళ్ళీ L2 ఉంటారు. ఈ విధంగా క్యాడర్లు ICRP కూడా ఉంటారు. మేము ప్రతి గ్రామంలో 10 మంది రైతులు ఎంచుకొని వారికి ఒక 20 సెంట్లో ATM మోడల్ అని 365 రోజులు కాయగూరలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఇలాంటి రసాయనిక పురుగు మందులు లేని ఆహార పదార్థాలని ప్రతి రైతు కుటుంబము మరి భుజించాలని, ఆరోగ్యంగా ఉండాలని మా ప్రకృతి వ్యవసాయ శాఖ వారు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా A గ్రేడ్ మోడల్ అంటే ఏక పంట కాకుండా రైతు పొలంలో అన్ని రకాల పంటలు 5 పంటలు ఖచ్చితంగా 5 పంటలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ముందుగా ప్రతి గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలని మా అధికారులు ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా తనకున్న పొలంలో కనీసం 20 సెంట్లో ఈ ATM మోడల్ అంటే నిరంతర ఆదాయము, ఆరోగ్యము ఈ రెండు ఉండే విధంగా తీసుకోవాలని అందుకే అధికారులు మరి వ్యవసాయ శాఖ వారు మాకు రైతులకు సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా సహకరించి ఈ ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుతున్నాను. మీ పేరు? ప్రకృతి వ్యవసాయం ఎన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేశారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఆదోని డివిజన్లో 5 గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం సార్. ప్రతి గ్రామంలో ఒక ICRP పైన ఉంటారు. వాళ్ళకి రైతులకు అవగాహన కల్పించి ఈ ATM మోడల్ నిరంతర ఆదాయము వచ్చే విధంగా వాళ్ళని ఏర్పాటు చేస్తాము. ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా వాళ్ళతో పంపిస్తాము. మరి మన ఫస్ట్ వారంలో కూడా సబ్ కలెక్టర్ సార్ విజిట్ చేసి మీకు ప్రకృతి వ్యవసాయ స్టాల్ని ఏర్పాటు చేసే విధంగా రైతు బజార్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాము. మీకు ప్రకృతి వ్యవసాయం స్టాల్ విజయంగా ఎప్పుడు ప్రతిరోజు అమ్ముకునే విధంగా ఆ రైతులు పండించిన ఉత్పత్తులు రైతు బజార్లు అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలని సార్. ఆకుకూరలు మాత్రమేనా, మళ్ళీ కూరగాయలు కూడా? ఆకుకూరలు, కూరగాయలు సార్. ఆకుకూరలు, కూరగాయలు. మీ పేరు చెప్పండి సార్? మా పేరు M. గోపాల్. మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా? నల్లారెడ్డి, ఈయన మోహన్ రెడ్డి బైచిగేరి, ఈయన అనంతపురం నుంచి వచ్చింటాడు. మాకు మెలకువలు నేర్పిస్తాడు. ఈయన హరికృష్ణ, నాగనాథల్లి సొంత ఊరు, కాకపోతే సొంత ఊరు అక్కడ పనిచేస్తాం. ధన్యవాదాలు.